ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోర్మితుంది. గత 5 మ్యాచ్ల్లోనూ పరాజయం అనేది లేకుండా దూసుకుపోతోంది. కాసేపట్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గత 3 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది. ఇక మనం ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోరు మీదుంది. గత 5 మ్యాచ్ల్లో కూడా పరాజయం అనేది లేకుండా దూసుకెళ్తోంది. కాసేపట్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గత 3 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. చెప్పండి సాయి కిరణ్, ఎస్ఆర్హెచ్ రీసెంట్ ఫామ్ చూస్తుంటే ఎంత స్కోర్ అయినా కొట్టేలాగే ఉంది. మరోవైపు కేకేఆర్ ఏమో వరుస ఓటములతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. మరి పరిస్థితి ఏంటి? ప్రేక్షకులు ఏమంటున్నారు? ఫ్యాన్స్ ఎస్ దుర్గా, ఉప్పల్లో మరి కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ కోల్కతా ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే స్టేడియంకి పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా వస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంత ఎండలో కూడా మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే వరుసగా హైదరాబాద్ 5 మ్యాచ్లు వరుసగా గెలిచింది. దీంతో అభిమానులంతా కూడా ఈరోజు మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముందుగా ఒకవైపు ఈరోజు ప్రత్యర్థి కోల్కతా ఉంది. కోల్కతా చాలా పూర్ ఫామ్ కనబరుస్తుంది. ఒకవైపు హైదరాబాద్ మాత్రం అటు క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్తో హార్డ్ హీటర్స్తో దూసుకుపోతుంది. వరుసగా 5 మ్యాచ్లు వరుసగా గెలిచింది. సో ఈ రోజు గెలిస్తే డబుల్ హ్యాట్రిక్తో కూడా ఘన విజయం సాధిస్తుంది హైదరాబాద్ అనేటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్కి ఎస్ఆర్కి సంబంధించినటువంటి ప్లేయర్ అభిషేక్ శర్మ పైన అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అభిషేక్ శర్మ దూకుడును చూసి ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్కు రావాలి అనేటువంటి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ హైదరాబాద్లో వచ్చిన ప్రతిసారి కూడా అటు ఒకవైపు పెద్దమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కావచ్చు, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, ఇట్లా టెంపుల్స్కి వెళ్ళి లోకల్గా కూడా ఇటు దేవుళ్లను దర్శించుకోవడం కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. అభిషేక్ శర్మను చాలా ఓన్ చేసుకుంటున్నారు. అభిషేక్ శర్మ ఆడేటువంటి విధానాన్ని అటు ఈరోజు ఖచ్చితంగా ఉప్పల్ గ్రౌండ్లో సెంచరీ చేస్తాడు అభిషేక్ శర్మ అనేటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఫేవరెట్ ప్లేయర్? నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, రైట్. ప్రతి ఒక్కరు అభిషేక్ శర్మ ఇవాళ ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు. ఆయన గురించి వచ్చినాం మేము. ఇంత ఎండలో కూడా వస్తున్నారు కదా, మరి కంపల్సరీ ఎస్ఆర్హెచ్ గెలవాల్సిన టైం ఇప్పుడు. ఎందుకంటే 6 మ్యాచ్లే గెలిచింది. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈరోజు కీలకమైన మ్యాచ్ 100% గెలిచని మేము నమ్ముతా ఉన్నాము. 100% కూడా అభిషేక్ శర్మ సెంచరీ కొడతాడు. అభిషేక్ శర్మ పులి వచ్చింది, కాటరేమో కొడుకులు కుమ్మడానికి వచ్చారు. కేకేఆర్ని చిత్తు చేస్తారు. ఓకే.